పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అందరికీ సమాధానము. దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన ఏర్పాట్లలో అతి తక్కువగా ఆచరించబడే వాటిలో ఒకటి సమాధానపరచబడుట, సమాధానపరచుట. పరిశుద్ధ గ్రంథములో చెప్పబడిన విధంగా ఒకరితో ఒకరు సమాధాన పడటానికి బదులు ప్రజలు సంఘాలను వదిలేస్తారు. భార్యాభర్తలు విడాకులు తీసుకుంటారు. క్రీస్తునందు సహోదరులు సహోదరులు ఎవరికి వారే పరాయి వాళ్ళు అన్నట్లు జీవిస్తారు. ప్రియులారా, దేవుడు మనల్ని తనతో సమాధానపరుచుకున్నాడు. సమాధానపరుచుట అంటే పూర్తిగా మార్చుట అని అర్థం. దేవుడు మనల్ని మార్చాడు. క్రీస్తు మరణమే లేకపోతే సమస్యకు ఎలాంటి పరిష్కారం లేకుండా దేవునికి మనకు మధ్య వైరం అలాగే నిలిచి ఉండేది. క్రీస్తు మరణం మనకు మార్గం ఏర్పరిచింది. దేవుని యొద్దకు వెళ్ళే మార్గమే లేని స్థితి నుంచి యేసు క్రీస్తు ద్వారా సంపూర్ణ రక్షణను పొందగలిగే విధంగా మానవుడి పరిస్థితి మారిపోయింది. దేవుని బిడలారా, దేవుడు మారాడని లేక సమాధానపడ్డాడని కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 18 చెప్పడం లేదు. ఏదెను వనములో పాపం చేసినప్పుడు మానవుడే దేవునికి దూరమైపోయి మరణాన్ని ఎడబాటును కొని తెచ్చుకున్నాడు. తన పాపమును బట్టి రక్షణ పొందలేని స్థితి నుంచి శిలువ ద్వారా క్రీస్తునందలి విశ్వాసమును బట్టి రక్షణ పొందగలిగే స్థితికి మార్చవలసి వచ్చింది. దేవుని బిడ్డలారా, సమాధానపరచుట అనేది క్రీస్తు ద్వారా రక్షణను అందించే ప్రణాళికలో దేవుని ప్రాథమిక కార్యాలలో ఒకటి. అది ఎల్లప్పుడూ ఆయన ప్రణాళికలో ఒక భాగం. దాని అర్థం ఏమంటే, క్రీస్తు మరణం అనేది శిలువ కార్యం అనంతరం జీవించే వారికి ఎలాగో అంతకు ముందున్న వాళ్లకు కూడా అంతే సార్థకంగా పనిచేస్తుంది. ప్రియులారా, దేవుని కార్యం ముందుకు వెనుకకు చేరుకుంది. ఆదాము చేసిన పాపము ద్వారా మూసివేయబడిన ద్వారం క్రీస్తు మరణం చేత తెరవబడింది. వాస్తవానికి అది మూయబడిన మరుక్షణమే శిలువ యొద్ద దేవుడు చేయనయున్న కార్యమును బట్టి తెరవబడింది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, మహిమకరమైన సత్యం ఏమిటంటే, క్రీస్తు తన మరణములో చేసిన దానిని బట్టి మనుష్యులందరూ దేవునితో సమాధానపరచబడిన వారు అయ్యారు. ఎందరైతే అనే ధ్వజం క్రింద ఎవరైనా క్రీస్తునొద్దకు రావచ్చు. దేవుని రక్షణ అనే ఈ ఏర్పాటు విషయమై అంతకు మించి చేయవలసింది మరేమీ లేదు. అయితే సమాధానపరచబడుట అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ అది వాస్తవ రూపం దాల్చేది మాత్రం దేవునితో సమాధానపడుడి అని 20వ వచనములో ఉన్న సవాలుకు విశ్వాసముతో కూడిన విధేయతతో ప్రతిస్పందించినప్పుడే, క్రీస్తు గురించి నేను నా మనస్సు మార్చుకున్నప్పుడు నా హృదయంలో నా చిత్తములో జరిగే చర్య అది. అయితే ఈ నిర్ణయం సాధ్యం కావడానికి, అమలు కావడానికి ఉన్న ఒకే ఒక కారణం ఏమిటంటే, ఎవరైనాను క్రీస్తునొద్దకు రాగలిగేలా సంపూర్ణమైన మార్పును దేవుడే చేశాడు. అప్పుడే అందరికీ సమాధానం కలుగుతుంది. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించి తన సమాధానాన్ని మీకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.
ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మేము స్తుతించే భాగ్యం ఇచ్చారు, నీ స్తోత్రాలు. ఇది మనతో కూడా నీ సన్నిధి మాతో ఉంచండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం దయచేయండి తండ్రి. పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొని వచ్చిన బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయండి దేవా. అనేక మంది రక్షణ లేక నశించిపోతుండగా అట్టి వారికి రక్షణ భాగ్యమును మీరు దయచేయమని వేడుకొనిచూ ఉన్నాం తండ్రి. దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపండి. మీరే తోడుగా ఉండండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబములకును తోడే ఉంటును గాక.